యాత్రికుని ప్రయాణము. జాన్ బెన్యన్. అత్యంతముగా నొప్పి కలిగించు విషయములను మనము తేలికగా పరిగణించుకున్నట్లు ఉపమాన రూపముననున్న వాటిని మనము తృణీకారము చేయము. మంచి విషయములన్నీయు మన ఆత్మలకు దుఃఖదాయకములే. నల్లటి మేఘావృతములుగా కనబడు నా మాటలు క్రియాత్మకములు. అయితే ధనాగారములు బంగారమును భద్రపరిచిన విధమున ఆ మాటలు సత్యమును భద్రముగా పట్టియుంచి నిక్షిప్త పరచును. సత్యమును వెల్లడిపరచుటకై ప్రవక్తలు మరి ఎక్కువ రూపకాలంకారమును వినియోగించిరి. అవును, క్రీస్తును అపోస్తలులను అదే విధమున పరిగణించువారు ఈనాటికైనా గొప్ప దీపములుగా స్పష్టముగా చూచెదరు. పవిత్ర లేఖనము తన సొంత భాషాశైలి మరియు పదజాల ప్రయోగముతో సమస్త బుద్ధి చమత్కారమును వంచివేయునని చెప్పుటకు నేను భయపడను. నన్ను ఆక్షేపించువాడు ఇప్పుడరుదించి తన జీవితమును చూచుకొననీయుడి. నా పుస్తకములోనున్న గీతలకు మించిన మరి నల్లని గీతలు తనలో నున్నట్టు అతడు కనుగొనును. అవును, అట్టివి కొన్నైనను లభించినప్పుడు తనలోని శ్రేష్టమైన వాటిలో మిక్కిలి చెడ్డ గీతలు కూడా ఉండునని అతడు తెలుసుకొనును గదా. శిశువు యొక్క పొత్తిగుడ్డయందలి పిలికల వలెనైనను నిజము బయటకు వెల్లడియగునని నేను కనుగొంటిని. అది తీర్పును తెలియజేయును, మనస్సును సరిచేయును, గ్రాహ్యమును సంతోషపరచును, చిత్తమును లొంగదీయును. మన ఊహాగానములు ఏ ఏ విషయములను సంతోషింపజేయునో ఆ విషయములతో అది మన జ్ఞాపకమును సైతము నింపివేయును.